నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో మొత్తం మీద మున్సిపాలిటీ గడువు ముగిసింది. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు రంగం సిద్ధమయ్యాయి. ఎన్నికలకు మొత్తం మీద రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు తెలంగాణలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ సైతం గెలుస్తామని అంటుంది. ఇక కొంతమేర ఆ పరాజయం పాలైన బీజేపీ కూడా ఈసారి ఒంటరిగానే బరిలో దిగుతామంటుంది. కానీ ఇవంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు జనసేన సైతం మున్సిపల్ ఎన్నికల్లో సాధ్యమైన చోట నిలబెడతామని స్పష్టం చేసింది. ఇది ఇంటపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు కంబోజ్ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా సతీష్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు, అదేవిధంగా వీరశేఖర్ రెడ్డి గారు, విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మొత్తం మీద వీరశేఖర్ గారు మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణలో నువ్వా నేనా అనే పోటీ తత్వంలో ఉంది అని తెలుసుకోవచ్చు. కానీ ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే పోడగొట్టుకున్నామో అక్కడే గెలిచి చూపెట్టాలని ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీలు సైతం ఊతలాగుతున్నాయి. ఇక రాబోయే రోజులలో ఇప్పుడే ప్రస్తావించిన నేపథ్యంలోనే ఇక పంచాయతీ ఎలక్షన్లు అయితే అయిపోయాయి. కాబట్టి ఇక రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మాత్రం మేము ముందు త్వరలో ఉంటాం, మేము ఖచ్చితంగా దీన్ని పోటీతత్వంలో నిల్చుంటామంటున్నాయి. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, పార్టీలకు అతీతంగా ఇక జనసేన పార్టీ కూడా మేము రంగంలోకి దిగుతామంటున్నాయి. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో అటు కేంద్రంతో సంబంధాలు ఉన్నటువంటి పార్టీ ఇక్కడ బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అంటే బీజేపీ నాయకులు కూడా స్పష్టం చేశారు. మేము ఏకతాటిపైన ఒకే ఒక్కరం పోటీతత్వంలో ఉంటున్నాము అని చెప్పేసి. కానీ ఏదేమైనా కానీ కేంద్ర కనసైగల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కావచ్చు, ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో, ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఇటు జనసేన ఎలా ఉండబోతుంది, ఎలా చూడవచ్చు? స్వతంత్ర టీవీ ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నేడు తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహం దృష్టిలో ఉంచుకొని బీజేపీ మొత్తం స్థానాల్ని, మొత్తం కార్పొరేట్లు వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ, ఎక్కడ అభ్యర్థులకు అక్కడ వాళ్ళకున్న స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని వాళ్ళని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉండటం కోసం ఖచ్చితంగా అన్ని స్థానాల నుంచి మేము పోటీ చేస్తామని చెప్పి ఏ పార్టీ అయినా చెప్పాల్సింది. లేనప్పుడు అక్కడ ఆయా స్థానాల నుంచి అక్కడి నుంచి పోటీ చేయడానికి, లేకపోతే అక్కడ పనిచేసే కార్యకర్తల్లో నిరుత్సాహం వచ్చే పరిస్థితి. పోటీ చేసే విధానానికి వచ్చేసరికి గతంలో జనసేన, బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో, జనరల్ ఎలక్షన్లో కలిసి పోటీ చేయడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పోటీ చేయటం, తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా విజయం సాధించడం జరిగింది. కానీ ఇప్పుడు స్థానికంగా ఏదైతే అధికార పార్టీ ఉందో కాంగ్రెస్ ని కాదని, కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో హైదరాబాద్ సిటీలో మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ విజయం సాధించాలి అంటే బీజేపీ ఒంటరి పోరుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ వాళ్ళని జయించే ఇది నెరవేరదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బీజేపీ కలిసి పోరాడాల్సిన పరిస్థితి. అటు టీడీపీ, బీజేపీ ఏదైతే కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉందో ఈ ముగ్గురు సపోర్ట్ ఉంటే కానీ అక్కడ హైదరాబాద్ లాంటి జంట నగరాల్లో ఈ బీజేపీకి పూర్తి మద్దతు, అలాగే
రెండు పార్టీని ఇటు బీఆర్ఎస్ ని ఇటు కాంగ్రెస్ ని ఓడించి తమ విజయానికి బాట వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎస్. ఈ నేపథ్యంలోనే ఏదైతే అంటే ముందుగానే ఊహించినప్పుడు ఇప్పుడు బీజేపీ కావచ్చు, అక్కడ టీడీపీ కావచ్చు, లేదు అంటే జనసేన కావచ్చు, మూడు ప్రత్యక్షంగా ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ మొన్న కొండగట్టుకు పోయిన నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము మున్సిపాలిటీ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము ముందుంటాము అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తరుణంలోనే ఈరోజు కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న నేపథ్యం ఉంది. ఒకవేళ ఇక్కడ మున్సిపాలిటీలో పోటీ చేస్తే, ఎందుకంటే తన యువకు రక్తం, ఎందుకంటే యువత కూడా ముందుంది కాబట్టి ఎలా చూడొచ్చు, ఒకవేళ ఇక్కడ జనసేన ముందుకు వస్తే ఎలా ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయి. ఇంకా చాలా చాలా చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎక్కువ మంది ఉండే చాలా చోట్ల ఈ జనసేనతో కలిసి వెళ్ళటం అనేది బీజేపీకి చాలా మందికి కలిసి వచ్చే అంశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దానివల్ల ఎక్కువ స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశం కూడా బీజేపీకి దీంట్లో కలిసి వెళ్ళటం వల్ల ఉంటుంది. టీడీపీ అక్కడ స్థానికంగా పోటీ చేసే పరిస్థితి గతంలో పార్టీ ఇప్పుడు లేకపోయినా కూడా టీడీపీకి ఉన్న అభిమానులు, ఆ క్యాడరు కూడా ఆ తెలంగాణలో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇదే కూటమి, ఆంధ్రాలో ఏదైతే సక్సెస్ కూటమి ఏదైతే ఉందో వీళ్ళు కలిసి పోటీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ ని కాదని ముందంజలో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. నిజంగానే గడువు ముగిసినటువంటి 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలకు రంగ సిద్ధమైన నేపథ్యంలో ఎవరెవరు పోటీలు ఉన్నారో తెలుసుకుని గంగాపురం వెంకరెడ్డి గారు, నిజంగానే తెలంగాణలో గడువు ముగిసినటువంటి 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుంది ఈసీ. ఈ నేపథ్యంలోనే ఏదైతే తెలంగాణలో 3 ప్రతిపక్ష పార్టీలు ఉంటా నేపథ్యంలోనే, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ, 3 బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే నిజంగా పంచాయతీ ఎలక్షన్లో మాత్రం మనం చూసాం బీఆర్ఎస్ సెకండ్ దఫలో వస్తే అంటే మూడో దఫలో కూడా రాలేకపోయింది బీజేపీ. కానీ ఇక్కడ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లకు మేము ఒంటరిగానే వెళ్తాము అని బీజేపీ ప్రెసిడెంట్ చెప్పడం, దాని వెనుక ఓకే అని చెప్పడం ఇంతవరకు సమంజసం. నిజంగానే ఒంటరిగా పోటీ చేస్తే కనుక నిజంగానే ఈ కార్పొరేషన్లలో కావచ్చు, మున్సిపాలిటీలలో కావచ్చు జనం ఎలా ఆదరిస్తారు? ఇక దీనికి తోడు ఏదైతే మీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడికి జనసేన కూడా పాగవేసింది. నిజంగా ఈ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు మేము కూడా గట్టి పోటీ ఇవ్వదలుచుకున్నాం, మా మనుషులు కూడా నిలబడతారు, మా పార్టీ ఇక్కడ బలోపేతం అవుతుంది, యువ రక్తం. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ అంటే తెలియని వ్యక్తి లేరు, ఆయనంటే చాలా వరకు కూడా ఆప్యాయతలు, అనురాగాలు నిలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది గత కొండగట్టుకు వచ్చిన సమయంలో. ఈ నేపథ్యం తెలంగాణ లోపల రాజకీయ శక్తులు ఒడుకున్నా కానీ 3 పార్టీలు ఖచ్చితంగా 4వ పార్టీ కూడా రాబోతుంది. నిజంగానే ఒకవేళ జనసేన ఇక్కడికి వస్తే మద్దతు తెలుపుతారా, లేదంటే పొత్తు పెట్టుకుంటారా, లేకుంటే ఎలా ఉండబోతుంది? పొత్తుకు మాత్రం ససే మీరు అంటున్న నేపథ్యం ఉంది, కానీ ఏ క్షణానైనా ఎలా అయినా మారచ్చు అనేది వినబడుతుంది. నిజంగానే జన సైనికులకు అండగా ఉంటే, ఎందుకంటే తెలంగాణలో దగ్గర 55-60% మాత్రం ఆంధ్రప్రదేశ్ సెటిలర్సే ఉన్నారు. మనం హైదరాబాద్లో చూస్తే మాత్రం, హైదరాబాద్ నగరంలో నిజంగానే జనసేన పోటీ చేస్తే కనుక ఇటు బీజేపీ అయినా లేదంటే టీడీపీ అయినా ఖచ్చితంగా జనసేన అయినా ఈ జనసేనకు సపోర్టే చేస్తారని చాలా వరకు టాక్ వినబడుతుంది. ఎలా చూడొచ్చు మరి? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, లైవ్లో ఉన్న మిత్రులకు మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఒకటి స్పష్టంగా మాకు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయవచ్చు. దాని మీద మాకు రెండవ అభిప్రాయం ఏం లేదు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, కాదనలేము. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల లోపల చాలా ఇమేజ్ ఉన్నటువంటి నటుడే కాదు, నాయకుడు. కొన్ని విలువల కేంద్రంగా అతను పనిచేస్తున్నాడు. సనాతన ధర్మాన్ని నెత్తి మీద పెట్టుకొని ఇవాళ ప్రచారం చేస్తున్నటువంటి చాలా గొప్ప సంస్కరణకర్త, దాంట్లో సందేహం లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో
మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఆ 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కేంద్రంలో కూడా మేము ఉన్నాం. ఇది ఒక కోణం. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ మేము కొంత ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాము. మన అసెంబ్లీ ఎన్నికల లోపల కొన్ని సీట్లు వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగినటువంటిది. సరే, ఆ ఫలితాల గురించి మేము చాలా ప్రాంతాల్లో ఓడిపోయినాము. వాటి ఫలితాల గురించి నేనేమి ఇప్పుడేమి వాటిని విశ్లేషణ చేయదలుచుకోలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు తెలంగాణలో మీరు చెప్పినటువంటి ఉపోద్ఘాతంలో మొదట ఇప్పుడు జనసేన మిత్రుడు మాట్లాడినటువంటి దాన్ని నేను ఏకీభవించను. కొన్ని అపజయాల తర్వాత బీజేపీ అనేటువంటి మాట మీరు ఒకటి వాడినారు. ఆయన కూడా మొన్న సర్పంచ్ ఎన్నికలలో కాదు అట్లాంటి అభిప్రాయం చెప్పడం జరిగినటువంటిది. దానిని నేను ఇప్పుడు మాట్లాడింది మాత్రం జన సైనికులలో వ్యక్తి కాదు, ఓన్లీ ఎనాలిసిస్. లేలే మాకు సరి అయిన స్థానాలు రాలేదు అనేటువంటిది మీ ప్రవచనాల్లో వచ్చింది, ఆయన చెప్పిన దాంట్లో కూడా వచ్చింది కాబట్టి అనేటువంటిది దానికి నేను సమాధానం చెప్పాలా. ఏ పార్టీ అయినా కూడా దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది తగ్గిందా పెరిగిందా అనేటువంటి దానికి దేన్ని అంచనా వేసుకుంటాము రాజమౌళి గారు? గత ఎన్నికల లోపల వచ్చిన ఓట్లు సీట్లను లెక్క పెట్టుకొని ఇప్పుడు వచ్చినాయా రాలేదా అనేటువంటిది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక మా పార్టీ అనేటువంటిది కాదు. ఆ కోణం లోపల ఆలోచిస్తాం. మాకు గత ఎన్నికల లోపల 2018 ఎన్నికల లోపల మాకు వచ్చినటువంటి సర్పంచ్ స్థానాలు 163 స్థానాలు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. చాలా టీవీలో నేను చెప్తున్నటువంటిది. ఇవల్ల మా లెక్కలో పార్టీ లెక్కలో దగ్గర 950 నుంచి 1000 వరకు సర్పంచులు మేము గెలవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏకీపించకపోవచ్చు కొంతమంది. ఆంధ్రజ్యోతి 600-700 స్థానాలను ఇచ్చింది, దక్కన్ క్రానికల్ 585 అని ఇచ్చింది, దిశ 749 అని ఇచ్చింది, సాక్షి 674 అని ఇచ్చిందండి. ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కానీ ఇతరత్ర కానీ ఉండేటువంటి అనేక లెక్కల్లోకి వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు లెక్కలు ఇచ్చినారు. మా లెక్కలు 950-960 స్థానాలు మేము గెలిచినాము అంటే 8 టైములు మేము ఎక్కువ గెలిచినాము, 7 టైములు మేము ఎక్కువ గెలిచినాము అనేటువంటిది గుర్తుంచుకోవాల్సిన అవసరం. మీరు బీఆర్ఎస్ గెలిచింది అంటారు. బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు ఉండేనండి? 80%. గత ఎన్నికల లోపల 80% వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి స్థానాల లోపల ఎన్ని వచ్చినాయి అనేటువంటిది నేను డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు, దాన్ని వివాదం చేయదలుచుకోలేదు. కాంగ్రెస్కు ఏ పార్టీ అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు సీనియర్ జర్నలిస్టు, ఏ పార్టీకైనా స్థానిక సంస్థల లోపల 75-80% సీట్లు గెలుస్తారండి. అది రాజశేఖర రెడ్డి గారికి ఇళ్ళలో జరిగింది, కేసీఆర్ జమానాలో 2 సార్లు జరిగింది, అంతకుముందు చంద్రబాబు నాయుడు పీరియడ్లో కూడా జరిగినటువంటి మాట వాస్తవం. ఒక 20-25% సర్పంచ్ ఎన్నికల లోపల ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ గెలవలే. ఎవరిది డౌన్ అయింది? కాంగ్రెస్ డౌన్ అయింది ఇమేజ్. ముఖ్యమంత్రి గారు చాలా లెక్కలు చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఇండిపెండెంట్ వాళ్ళని అందరినీ వేసుకొని, పోటీ రెబల్స్ అందరినీ వేసుకొని లెక్కేసి ఆయన లెక్క చెప్తే నవ్వొచ్చింది 66% అనేటువంటిది. అవి తీసేయాలా, అవి తీసేసి లెక్క కట్టాలా. ఇండిపెండెంట్ అంటే 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళండి. ఆ గ్రామాల్లో ఉండే అన్ని పార్టీల యొక్క కార్యకర్తలు ఒప్పుకున్నటువంటి ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎన్నిక. కానీ ఎట్లా వేసుకుంటాడండి ముఖ్యమంత్రి గారు? తన ఖాతాలో ఎట్లా వేసుకుంటాడండి? కాబట్టి వల్ల నా లెక్కలో నేను అనేక టీవీల్లో చెప్పడం జరిగింది, నా దగ్గర లెక్క ఉంది, నేను ఊరికే చెప్పడం లేదు. 52% కంటే ఎక్కువ కాంగ్రెస్ గెలవలేదు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం అని చెప్పి ఒకసారి అందరికీ తెలియాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియాలనేటువంటిది ఒక ఉద్దేశం. రెండవది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు జనసేనతో వెళ్తారా వెళ్ళరా అనేటువంటిది మా పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, అధిష్టానము అన్ని కోణాల లోపల ఆలోచించి ఒక నిర్ణయం చేస్తుంది రాజమౌళి గారు. ఇప్పటికిప్పుడు అది అవునని కాదని చెప్పేటువంటి పరిస్థితులు, దాని మంచి చెడ్డ అనేక విషయాల గురించి మేము బేరీస్ వేసుకుంటాము, విశ్లేషించుకుంటాము. లాభ నష్టాలు ఏంది అనేటువంటిది, ప్లస్ ఏంది మైనస్ ఏంది అనేటువంటి తప్పకుండా ఆలోచిస్తాం కదా. తెలంగాణ అనేటువంటిది ఒక అస్తిత్వ పోరాటము. తెలంగాణ పోరాటం అనేటువంటిది ఏ కోణంలో జరిగింది, ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి చర్చకు నేను ఇప్పుడు పోను. కానీ అవన్నీ ఆలోచించిన తర్వాతనే మేము ముందుకెళ్తాం తప్ప ఇప్పుడు జన సైనికులు కోరుతున్నారు, అది వేరే సంగతి. కాబట్టి ఇప్పుడు మా రామచంద్ర గారు, మా ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, మేము ఇండిపెండెంట్గానే పోతామని. మేము తెలుగుదేశంలో గతంలో 20 సంవత్సరాల క్రితం తెలుగుదేశంతో పోతుంది తప్ప ఈనాటికి కూడా మేము 8 సీట్లు మనం గెలిచినామండి. 2 అసెంబ్లీ కౌన్సిల్ సీట్లు గెలిచినామండి, 8 సీట్లు గెలిచినాము. హైదరాబాద్లో మా ఎంత కేసీఆర్ గారు ఉధృతంగా ఉన్నటువంటి పరిపాలన కూడా 48 కౌన్సిల్ కాదు. కాబట్టి రాజకీయాలలో ఎప్పుడు అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏంది అనేటువంటి కాదు. మేము బలంగా ఉన్నాం, పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్నాము, మేధావులు ఉన్నారు. మీకు అర్థమైతే లేదా రాజమౌళి గారు? 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, టీచర్స్ కాన్స్టిట్యున్సీ, భారతీయ జనతా పార్టీ ప్రకటించిన అధికారపూర్వకమైనటువంటి సభ్యులు 2 గెలవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంజిరెడ్డి గారు, మల్కా కుమరయ్య గారు. కాబట్టి మాకు అటువంటి పరిస్థితి లేదు. మేము చాలా దృఢంగా ఉన్నాము, ధైర్యంగా ఉన్నాము, ముందుకు సాగుతున్నాము. మా ప్రణాళికలు, మా ఎత్తుగడలు మాకు అనుకూలంగా ఉన్నాయి. సరే, ఎవరు వాళ్ళకుంటే ఉండొచ్చు. కానీ మున్సిపల్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ చాలా స్థానాలను గెలుచుకుంటుంది అనేటువంటిది మాత్రం మాకు ఉండేటువంటి ధీమా. ఇప్పుడు ఎందుకు ఇదేం చెప్తారు,
భారతీయ జనతా పార్టీ నేను ఇంతకుముందు చెప్పింది సర్పంచులు తెలియదంటే సర్పంచులు మాకు ఉన్నాయండి ఆ 163 అండి. మేము బలంగా పెరిగినామా లేదా అనేటువంటిది వాళ్ళకి కావాల్సినటువంటిది. మేము ఎన్నడూ కూడా సీరియస్గా వాటిని ఆలోచించలేదు, తీసుకోలేదు. రాజకీయాలకు అతీతంగానే సర్పంచులు గెలిచినారు. కానీ వాటంతలది మేమేమి ప్రయత్నం చేయకుండానే దగ్గర 900 పైగా సర్పంచులు మేము గెలవడం జరిగింది. 100 మంది 1000 మంది వార్డు మెంబర్లు గెలిచినారు, 100 మంది ఉప సర్పంచులు గెలిచినారు. ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారి ఊర్లో చాలా సందర్భాల మీడియాలో మాట్లాడినారు కదా, ఆయన చాలా చెప్తాడు కానీ ఆయన ఊర్లో సర్పంచ్ గెలవలేనటువంటిది ఒక దళిత మహిళను గెలిపించినామంటే కిషన్ రెడ్డి గారి ఊర్లో ఇవాళ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. 75 సంవత్సరాల లోపల సరే పంచాయతీరాజ్ నుంచి ఒక 50-55 సంవత్సరాలు కావచ్చు, దాంట్లో ఎన్నడూ లేనట్టుగా ఇవాళ ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారు మా కందుకూరు మండల్లో మేము 12 సర్పంచులను గెలిపించాం. ఒక్క మండల్లో చెప్తున్నాం సర్పంచ్లను గెలిపించాం. రేవంత్ రెడ్డి గారు చాలా ఊదరగొట్టినాడు. 4th సిటీ ఆయా మీర్ఖాన్పేట, ముచ్చర్ల అవన్నిట్లలో కూడా మేము బలంగా గెలిచినాము. ప్రజలు ఆయన యొక్క అభిప్రాయాలను ఏకీభించలేదనేటువంటిది. కాబట్టి జనసేనతో వెళ్తామా వెళ్ళమా అనేటువంటిది ఒక కీలకమైన విధానపరమైన నిర్ణయం. అది ఉన్నట్టుగా మేము ఇప్పుడు దాన్ని అవును కాదు అని చెప్పలేము. పార్టీ అధిష్టానం అన్ని ఆలోచించి ఒక నిర్ణయం చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్. నిజంగానే 17 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఎవరెవరు పోటీ చేస్తారు, ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గడువు ముగిసిన 17 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ 3 ప్రధానంగా పార్టీల నేపథ్యంలోనే ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఈ పార్టీలకు అతీతంగా 4వ పార్టీ కూడా ఎంటర్ అవుతుంది. నిజంగానే అది ఆంధ్రప్రదేశ్లో పెట్టింది పేరుగా ఉన్నటువంటి కొడిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ తెలంగాణలో కూడా ఒక ఊపు చూపెట్టాలి. ఖచ్చితంగా యువతలో ఒక ఆదర్శవంతంగా నిలవాలి, యువతలో మార్పు రావాలి. ఖచ్చితంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లో మనం తప్పకుండా నిలబడుతున్నాం జన సైనికులారా అంటూ కూడా పిలుపునిచ్చారు గతంలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా మున్సిపాలిటీ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో పాటు కార్పొరేషన్లో ఖచ్చితంగా మేము నిలబడుతున్నాం అంటే, కానీ జనసేనకు మద్దతు ఇచ్చేది ఎవరు, లేదంటే ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తారా? నిజంగానే ఈ పార్టీలకు ఎలా ఉండబోతుంది జనసేన రంగంలో దిగుతుంది అనేది చూడడానికి మనతో మాట్లాడడానికి కూడా ఫోన్ లైన్లో కంబోజి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో ఫోన్ లైన్లో ఉన్నాడు. వెంకటేశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. రాజమౌళి సార్ గుడ్ ఈవినింగ్. స్వాతంత్ర గుడ్ ఈవినింగ్. ఎస్, ఎలా చూడొచ్చు నిజంగానే గడువు ముగిసిన తెలంగాణ రాష్ట్రంలో గడువు ముగిసినటువంటి 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేసింది. తొలి జాబితా కూడా విడుదల చేస్తున్నది, ఓటర్ జాబితా. ఈ నేపథ్యంలోనే ఒక దిక్కు చూస్తే ప్రధాన పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉండగా ఇప్పుడు జనసేన కూడా ముందుకు వస్తుంది. ఇది ఆల్రెడీ జన సైనికుల్లాగా రంగం సిద్ధమవుతుంది. ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి వివిధ రంగాల్లో ముందుకు వస్తుంది. దీనికి ఎవరు మద్దతు తెలుపుతారు అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. ఇటు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ రెండు కూడా ఉన్న నేపథ్యంలోనే ఇవి రెండు కూడా ప్రధానంగా ఉన్నాయి. కానీ టీడీపీ అయితే ఇంకా ముందు రాకపోయినా బీజేపీ మాత్రం మేము ఒంటరిగానే పోటీ పడతాం, ఒంటరిగా పోటీ చేస్తాం అంటున్నది. కానీ ఎలా చూడొచ్చండి నిజంగా జనసేన తెలంగాణలో పోటీతత్వం నెలకొంటే, నిజంగా ఒకవేళ ఈ 3 ప్రధాన పార్టీలకే పోటీ అనుకుంటే ఇంకో పార్టీ కూడా అనౌతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ స్వాతంత్ర. రాజమోహన్ సార్కు డెబ్యూట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. నేను జూమ్లో అందుబాటులో లేకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటుంది, అయినా ఫోన్ లైన్లో తీసినందుకు మా బీఆర్ఎస్ పార్టీ వర్షన్, నా వర్షన్ చెప్పగలుగుతాం. మీకు వినిపిస్తుంది కదా సార్? యా, కంటిన్యూ. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు రాజకీయ పార్టీ పెట్టుకున్నా కూడా స్వాగతిస్తాం. మేము వ్యతిరేకించడానికి ఏం లేదు. ఎట్లా వ్యతిరేకిస్తామంటే, ఆల్రెడీ తెలంగాణలో ఎక్స్టెంట్ గా మనకు కావాల్సినటువంటి సబ్సెంట్ గా 3 పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణకు వ్యతిరేకించిన వ్యక్తులు. ఇలా నేను ఏమంటున్నానంటే, తెలంగాణలో ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా పార్టీలు, షర్మిల గారి పార్టీ వచ్చింది, జగన్ గారి పార్టీ వచ్చింది, అవన్నీ తుడుచుకుపెట్టుకుపోయినాయి. ఇవాళ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు పెట్టుకున్నారు, తర్వాత దేవేంద్ర గౌడ్ గారు పెట్టుకున్నారు. ఎవరు పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ ప్రజలు దాన్ని విశ్వసించాలి. ఇలా విశ్వసించే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిది విశ్వసిస్తారంటే విశ్వసించరు. ఎందుకంటే గత 13-14 సంవత్సరాలుగా ఆయన స్ట్రైక్ రేటుతో 121 గెలిచిండు. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళు గెలవచ్చు.
కానీ ఆంధ్రలో వేరే ఉంటుంది, తెలంగాణలో వేరే ఉంటుంది. ఆంధ్రలో కొంత సినిమా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ తెలంగాణలో ఇక్కడ సాయుధరహితంగా పోరాటం నుంచి మొన్న జరిగినటువంటి మలిదశ ఉద్యమం వరకు, తెలంగాణ ఉద్యమం వరకు ఇక్కడ వ్యక్తులు ఎట్లుంటారంటే ఒక భావజాలంతో, ఒక అభ్యుద భావాలతో ఉంటారు. వాళ్ళు ఆర్తి చూచి వేస్తారు. నేను ఏమంటానంటే ఒక కాస్ మీద పార్టీ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించారు. ప్రజలు మేల్కొల్పింది పార్టీ. ఇలా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ఇలా ఎందుకు ఆదరించారంటే పవన్ కళ్యాణ్ గారికి 13 సంవత్సరాలలో ఇప్పటి వరకు కూడా వాళ్ళ నాయకత్వానికి ఆయనకు ఒక రోడ్ మ్యాప్ లేదు, రూట్ మ్యాప్ లేదు, అసలు ప్రణాళిక లేదు. అసలు ప్రజల దగ్గరికి ఏ ప్రాతిపాదికన వాళ్ళ మేనిఫెస్టోని పట్టుకొని వెళ్ళడం లేదు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అది 2018లో బొర్రవొక్కలు పడ్డాడు. 2019, 23 ఇప్పుడు మొన్న 23లో జరిగిన దాంట్లో ఆల్రెడీ వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ అయ్యి గెలిచిన దాంట్లో ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఓ సినిమా చూసే కొంతమంది 16, 17, 18 సంవత్సరాల పిల్లలే పోతారు తప్ప ఈ జడ్పీటీసీలు, ఓడిపోయిన జడ్పీటీసీలు, తర్వాత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఓడిపోయిన ఎంపీలు ఎవరు జనసేన పార్టీకి పోవడానికి ఆస్కారం లేదు. అట్లా పోయే వాళ్ళు ఉంటే స్వాగతించాలి. ఎవరు స్వాగతించట్లేదు, ఎవరు ఏం చెప్పట్లేదు. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇంకొక అంశం ఏంటంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో 147 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండాలి. కానీ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 6-7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను కలిపి ఇలా గ్రేటర్ హైదరాబాద్ చేసిండు. అది కూడా ప్రణాళికబద్ధంగా ఒక రోడ్ మ్యాప్ లేదు, దానికి నిపుణుల కమిటీ లేదు. ఇలా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎలక్షన్ అయిపోతే వాళ్ళ టైం అయిపోతే ఇప్పుడు మేల్కొంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, ఇంకా మేల్కోవడంలో ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన బీజేపీ, ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు తట్టుకోలేకపోయారు కదా. ఇలా చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు ఎన్టీ రామారావు ఉండే. ఇలా తెలంగాణ టీడీపీకి ఒక్క సర్పంచ్ అని ఉన్నాడా, ఒక ఎంపీటీసీ ఉన్నాడా? నేను ఏమంటున్నంటే ప్రజాస్వామ్యంలో రాజకీయంగా మీరు రావచ్చు, నేను రావద్దు అనడం లేదు, కానీ ఉనికి చాటుకోలేరు మా తెలంగాణలో. ఇది తెలివైన తెలంగాణ, ఇది పేరు మోసిన తెలంగాణ. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఈ తెలంగాణ ప్రజలు. అందుకోసమనే పవన్ కళ్యాణ్ వచ్చినా సేమ్ చిరంజీవి గారికి పట్టిన గతే పడుతుంది. చిరంజీవి గారికి ఏం జరిగింది, మూసుకొని వెళ్ళిపోయిండు. ఇవాళ దేవేంద్ర గౌడ్ గారు ఏం చేశారు, మూసుకొని వెళ్ళిపోయిండు. షర్మిల గారు ఇక్కడ షూ వేసుకొని వాకింగ్ చేసి వెళ్ళిపోయింది. అదే జరుగుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు వస్తే సినిమా డామ్ డుమన్ డైలాగులు వేసినా ఏం. నేనేమంటున్నంటే వాళ్ళని మేము వ్యతిరేకించడం లేదు, స్వాగతిస్తాం, కానీ ప్రజలు విశ్వసించరు తెలంగాణలో అనేది మా బీఆర్ఎస్ పార్టీ అంశము. ఒకవేళ నిజంగానే వెంకటేశ్వర గారు నిజంగానే ఒకవేళ కనుక ఇక్కడ కూడా కూటమిలాగా ఏర్పడి రాబోయే రోజులలో బీజేపీ మద్దతు తెలిపితే ఎలా ఉండబోతుంది? అప్పుడు మూడు పోయి 2 అయితే కదా. మనం మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మనం గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు 13-14 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకు ఒక మేనిఫెస్టో, వాళ్ళకు ఒక రూట్ మ్యాప్, ఒక ప్రాథమిక అంచనాలు ఉంటాయి. ఇప్పటి వరకు వాళ్ళకు ప్రాథమిక అంచనాలు లేవు. ఒక నిజమైనటువంటి క్వాలిఫైడ్, ఒక మంచి మేధస్సున్న ఒక నాయకుడు ఉన్నాడా జనసేన పార్టీకి? వాళ్ళు స్వాగతించినా కూడా బీజేపీలు వ్యతిరేకిస్తారు, ఎందుకంటే వాళ్ళు అధ్యక్షులు కాలేరు అక్కడ. నేను ఏమంటున్నంటే కాలేరు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుంటుందంటే గ్రౌండ్లలో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఓట్ బ్యాంక్ ఏ రూట్ గా మాపవుతుంది. ఇలా మీకు నేను ఏమంటానంటే మనకు మేనిఫెస్టో లేకుండా ప్రజల దగ్గరికి పోలేము. ఇలా ఇప్పుడు బీహార్ లో జరిగినటువంటిది అంటే మన కిషోర్ గారే ఏం చేయలేకపోతున్నారు. నేను ఏమంటున్నా, ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేయలేకపోతున్నాడు. ప్రజలు అన్ని వైపులా గ్రహిస్తారు. ఓటర్ దగ్గరికి మన నాడి వెళ్ళాలంటే ప్రజలు ఏం చేస్తున్నారు, ఏంది అసలు వర్షన్ ఏంది అనేది గ్రహిస్తారు తప్ప జనసేన బీజేపీ చూడదు. ఇలా వాళ్ళు 3 పార్టీలు ఏకమై కూటమి పెట్టుకున్నట్టే ఓటు బ్యాంక్ చీలకుండా పెట్టుకుని అక్కడ సక్సెస్ అయ్యారు, గవర్నమెంట్ నడిపిస్తారు కావచ్చు. ఓకే, ఇక్కడ కూడా వచ్చినా కూడా ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు డిఫరెంట్ కోణాలు ఉంటాయి. ఇక్కడ భావజాలం వేరుంటుంది, ఆంధ్ర భావజాలం వేరుంటుంది. అక్కడ సినిమా మీద, వ్యాపారాల మీద ఎక్కువ మోదులు ఉంటాయి. తెలంగాణ గడ్డ మీద కమ్యూనిజం భావాలు, అభ్యుదయ భావాలు, నక్సల్ భావాలు, చాలా అంబేద్కర్ భావాలతో కూడుకున్నటువంటి తెలంగాణ. కాబట్టి చిరంజీవి గారు వచ్చినా, మోడీ గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎన్టీ రామారావు వచ్చినా, చంద్రబాబు వచ్చినా, రేవంత్ రెడ్డితో వాళ్ళు కలిపి వచ్చినా ప్రజలు వాస్తవాలు గ్రహించి ఓటేస్తారు తప్ప ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలలో కొంత పర్సెంటేజ్ 100 ఓట్లు, 200 ఓట్లు, 1000 ఓట్లు చీలుస్తాయి కావచ్చు, కానీ
పర్సంటేజ్ వైజ్ గా ఎక్స్ట్రాడినరీగా లీడ్ చేసేంత కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి రాదు. పవన్ కళ్యాణ్ గారు అంత సీన్ లేని వ్యక్తి. ఎందుకంటే ఆయన ఒక కూటమి లేకుండా సింగిల్ గా పోతే ఆయన ఇప్పటి వరకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో 6% ఓట్ బ్యాంక్ చీల్చలేకపోయిండు. మొన్న గెలిచిన దాంట్లో 6% వాళ్ళ ఓట్ బ్యాంకు. నేను ఏమంటున్నంటే నిజంగానే అట్లా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్తున్న వ్యక్తులు నేను ఏం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ 1.85% తో మాకు బీఆర్ఎస్ పార్టీకి 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి 92 లక్షల మంది ఓట్లేస్తే బీఆర్ఎస్ 90,27,000 మంది వేసారు. అంటే మాకు 1,80,000 డిఫరెన్స్ అని మేము ఓడిపోయినాం. మాకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే మేము అంత ఎక్స్ట్రాడినరీ ఓడిపోలే, కొంత మెరుగ్గా వాళ్ళకి లీడ్ చేసిరు, మేము వెనుకబెట్టాం. అట్లనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిరు తప్ప ఓడిపోవడం అంటే ఎట్లా ఓడిపోవాలి. ఇలా బీజేపీ ఉంది తెలంగాణ 119 కాన్స్టిట్యూన్సీలలో పోటీ చేసి 8 గెలిచిర్రు. అది ఆ విషయాలు మనం కులంకుశంగా ప్రజలు గ్రహిస్తారు, మేధావులు గ్రహిస్తారు, ఇంటెలెక్చువల్ గ్రహిస్తారు. ఓటు వేసే ప్రతి వ్యక్తి ఇలా యూత్ ను ఆకట్టుకుంటుందంటే యూత్ అట్రాక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారికి లేదు. సినిమా టికెట్ల మీద, సినిమా టికెట్లు అక్కడ హాళ్ల దగ్గర చదువుకునే వ్యక్తులు ఇట్లా కొంత అభిమాన సంఘాల మీదనే ఉంటుంది తప్ప ఈ బీటెక్ చేసిన పిల్లలు, డిగ్రీ చేసిన పిల్లలు, మేధావి వర్గము, కొంత ఇంటెలెక్చువల్ అంతా ఆయనకు సపోర్ట్ చేయడానికి ఎక్కడ లేదు. వాళ్ళు ఎవరు స్వాగతించట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ గడ్డ ఎట్లుంటుందంటే పరాయి పాలన ఒప్పుకోలేదు. స్వయం ప్రతిపత్తి మీద తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి పరాయి వాళ్ళకి ఛాన్స్ ఇయ్యరు. ఒకవేళ తెలంగాణ వ్యక్తులు పార్టీ పెట్టుకుంటే అందరూ స్వాగతిస్తారు ప్రజాస్వామ్యం మీద, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మనిషి కూడా ఎవరు స్వాగతించడానికి ఆస్కారం లేదు. ఒక వార్డు మెంబర్ గెలవలేరు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ గెలవలేరు. వాళ్ళు అసలు వాళ్ళకి ఛాన్సే లేదు. రైట్. నిజంగానే ఒకవేళ కనుక తెలంగాణకి వస్తే ఆ జనం ఏం చూపెడతారనేది ముందున్న నేపథ్యంలో ఉంది. దీనికి సంబంధించి వేణుగోపాల్ గారు. నమస్తే. నమస్తే వేణుగోపాల్ గారు. తెలంగాణలో రాష్ట్రంలో గడువు ముగిసినటువంటి 117 మున్సిపాలిటీలు ఉన్నాయి, అదేవిధంగా 6 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసింది ఈసీ. ఈ నేపథ్యంలో తొలి జాబితాగా ఓటర్ లిస్టులను కూడా సమయపరిచి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మొన్న తెలంగాణలో కొండగట్టుకు సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తూ తెలంగాణలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లో ఖచ్చితంగా మా పోటీ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే కూడా అక్కడ కూటమి ప్రభుత్వం, కానీ ఇక్కడ కూటమి కాకుండానే ఖచ్చితంగా సింగిల్ ఎజెండాతోటే ముందుకు వస్తున్నారని కొంత ఉంది. కాకుంటే దీనికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అంటే ఈ యువకుల్లో కావచ్చు, లేదంటే ఓట్ బ్యాంక్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని కొంత ముందు తీసుకురావాలని ఉంటుంది. కానీ తెలంగాణ పద్ధతులు వేరు, తెలంగాణ ఆశించిన ఆశయం వేరు. కానీ ఒకవేళ కనుక తెలంగాణలో వస్తే మాత్రం పవన్ కళ్యాణ్కు ప్రతి ఒక్కరికి చూపిన ఆదరణ ఇక్కడ అతనికి కూడా చూపెడతారు తప్ప ఇక వేరే ఉద్దేశం లేదు అంటూ కూడా మిగతా పార్టీలు మాట్లాడుతున్నాయి. ఎలా చూడొచ్చండి మరి తెలంగాణలో? మీకు ప్యానెల్లో పాల్గొంటే వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి నమస్కారం. అదేవిధంగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ సార్, ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక దూరదృష్టితో రాజకీయాల్లో ముందుకు పోతున్నాడు. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఆయన పోటీ చేస్తే 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా మనం ప్రజలకు సేవ చేయాలి. ఫెయిల్యూర్స్, సక్సెస్ అనేది కామన్. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ముందుకు పోలేమని చెప్పి మళ్ళీ ఫస్ట్ టర్మ్ ఏమో అసలు సపోర్ట్ ఇచ్చాడంటే కానీ ఎక్కడ కానీ ఎన్నికల్లో పోటీ చేయాలి. తర్వాత తనీగా వచ్చి పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయింది. ఆ తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీని కలుపుతూ రాష్ట్రంలో, కేంద్రంలో ఘనమైన విజయం సాధించాడు పవన్ కళ్యాణ్. ఆయన దూరదృష్టి ఏమిటంటే ఈ రోజు కాకపోతే రేపు, ఈ రోజు కాకపోతే రేపు అనే ఒక ఆశతో ముందుకు పోతున్నాడు. ఈ రోజు ఆయన దగ్గర డబ్బు లేదు. కేసీఆర్ లాగా ఇప్పుడు చెప్తున్నారు సరే, బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. ఆ బీఆర్ఎస్ మార్చుకున్న కవిత చెప్తాది, వాళ్ళ కుటుంబంలో ఉండే అవినీతి, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దుర్మార్గాలు బయట ఎవరు వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. సొంత కూతురే అన్న పైన, తండ్రి పైన, పార్టీ పైన, అదేవిధంగా నాయకుల పైన ఏ విధంగా విమర్శిస్తుందో దానికి సమాధానం చెప్పండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ గురించి విమర్శిస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేకపోయినా ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ తో ముందుకు పోతున్నాడు. ప్రజలకి మనం న్యాయం చేయాలి, వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వాలి, వాళ్ళకి సంక్షేమం ఇవ్వాలి, వాళ్ళకి అభివృద్ధి చేయాలి అని చెప్పి ముందు కాన్ఫిడెన్స్ తో ముందుకు పోతున్నాడే కానీ ఇక్కడెక్కడ రాజకీయాలు కాదు.
టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా నిలబడిన చోటంతా గెలిచిపోలేదు. ఒక సీటో 2 సీట్లో వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ ఉద్యమం చేసుకుంటూ ఆ ఉద్యమం పేరుతో అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని 1-2 సార్లు తీసుకొచ్చి బంగారు తెలంగాణ చెప్పి అప్పుల తెలంగాణ తయారు చేసిన వ్యక్తికి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు. వాళ్ళ గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తున్నారు. ఈరోజు ఆయన సొంతంగా సినిమాలో పనిచేసి సినిమాల్లో సంపాదించిన రెమ్యునరేషన్తో ఫ్యామిలీకి కొంచెం ఇస్తూ, అదేవిధంగా ఎక్కడైతే పేదవాడికి ఎక్కడైతే సహాయం కావాలో ఆ సహాయం కూడా చేస్తున్నాడు. ఈరోజు ఆయనకి కోట్ల ఆస్తి లేదు. అదేవిధంగా ఎక్కడికైనా డొనేషన్ వసూలు చేయలేదు, ఎక్కడికైనా అవినీతి చేయడం లేదు. ఆయన కాన్ఫిడెన్స్ అంతా ఏంది, మనం ప్రజలకు సేవ చేయాలి, ఏదో విధంగా సేవ చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో ఏదైతే కలిసి ప్రయాణం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం అనేది ఉంటే రూపాయి అనేది 10 రూపాయలు పేదవాడికి సహాయం చేయొచ్చు, 10 రూపాయలు ఒక మనిషి కంటే 10 మందికి సహాయం చేయొచ్చు అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాడు. అదేవిధంగా తెలంగాణలో కూడా పెరిగాడు. అక్కడ వాతావరణం అంతా తెలుసు, అక్కడ అభిమానులు ఉన్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసు, అక్కడ మేలు చేయాలని పోతున్నాడు. ఈరోజు కర్ణాటకలో పోయి చేశాడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ గా క్యాన్వాసింగ్, తమిళనాడులో పోయి చేస్తున్నాడు, అదే ఉత్తరప్రదేశ్ లో పోయి చేశాడు. పవన్ కళ్యాణ్ యొక్క వాయిస్ ని, ఆయన యొక్క ఒక సంకల్పాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతేగాని ఆయన 18 ఏళ్ళు ఓట్లు లేని వాళ్ళు ఉన్నారు, ఆయన ఏదో సినిమాలకి పనికి వస్తాడు, రాజకీయాలకి పనికిరాడు అంటే సక్సెస్ చేసి చూపించాడు. ఏపీలో 21 సీట్లు నిలబడితే 21 సీట్లు గెలిచాడు. అదే ఆయన సక్సెస్. బీజేపీతో పొత్తుకు వచ్చినా, తెలుగుదేశంతో పొత్తుకు వచ్చినా, సెకండ్ ప్లేస్ లో ఉండే బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండే కాంగ్రెస్ ని సెకండ్ ప్లేస్ కన్నా ఆక్యుపై చేస్తారు, ఫస్ట్ ప్లేస్ కన్నా ఆక్యుపై చేస్తారు. దాంట్లో ఎక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూస్తున్నాం రాజకీయాలు శాశ్వతంగా మేమే ఉంటాం అనుకున్న పార్టీలు ఈరోజు మసి అయిపోయినాయి, కనపడకుండా కూర్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 15 సంవత్సరాలు వెళ్ళిపోయింది, మేమే అనుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ మేమే రాష్ట్రము దేశాన్ని దున్నేస్తాం అనుకున్నారు, కనీసం రాష్ట్రంలో కూడా డిపాజిట్ లేకుండా పోయింది. 30 సంవత్సరాలు నిలబడిపోయారు. ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రజలు అవకాశం ఇస్తారు, ఇతను మనకు సేవ చేస్తాడు, ఇతను మనకు నిజాయితీగా నిలబడతాడు అని చెప్పన్న వాళ్ళు ఖచ్చితంగా సామాన్య ప్రజలు స్పేస్ ఇస్తారు వాళ్ళకి. ఏదో బీఆర్ఎస్ ఏదో చేసేసింది, రాష్ట్రాన్ని ఉద్ధరించేసిందో లేదా కాంగ్రెస్ ఉద్ధరించేసిందో అనుకునే ఆశలు పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక సంకల్పంతో పోతున్నాడు. ఏ సనాతన ధర్మం అని కానీ హిందువులు మాత్రమే జోకులు వేసుకుంటూ వాళ్ళని కిండల్ చేస్తూ మిగతా మతాలపై జోలికి పోతే మాత్రం వాళ్ళు సీరియస్ అవుతా ఉన్నారు, మన మతం చీపా అని చెప్పి దాని సంకల్పాన్ని దాని ఒక ఇది యాక్టివేట్ చేయడం కానీ హిందూ మతాన్ని, ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతున్నాడు. అదే విధంగా ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేపిస్తున్నాడు, మారుమూల ప్రాంతాల్లో కరెంటు తెప్పిస్తున్నాడు, మారుమూల ప్రాంతాల్లో ఈరోజు వాళ్ళకి బెడ్షీట్లు చెప్పులు లేకపోతే తన సొంత డబ్బులతో కొనిస్తున్నాడు. ప్రభుత్వం డబ్బు కాదు, సొంత డబ్బులతో ఇస్తున్నాడు. రోడ్లు లేని చోట రోడ్లు వేపిస్తున్నాడు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. దీనంతా భారతదేశం ప్రజలు, రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు చూడడం లేదా? ఖచ్చితంగా స్పేస్ ఇస్తారు. ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది. థర్డ్ ప్లేస్ కాకపోతే సెకండ్ ప్లేస్ కాకపోతే ఫస్ట్ ప్లేస్, ఏదో ఒక ప్లేస్ ఆక్యుపై చేస్తాడు. అది ఇండివిజువల్ గా చేస్తాడు, లేకపోతే కూటమితో చేస్తాడు, బీజేపీ కలిసి వస్తుందో తెలుగుదేశం కలిసి వస్తుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది అదంతా. ఊరికి అంతేగాని పవన్ కళ్యాణ్ ఏమవుతుంది, ఆయన వల్ల ఏం కాదు, చిరంజీవి ఏమైపోయినాడు, సరిబులమ్మ ఏమైపోయినాడు, కేసీఆర్ కి ఈ లైఫ్ ఎక్కడొచ్చింది? చావు బతుకుల్లో ఉన్నాను, నాకు ఈకపోతే సోనియా గాంధీ నీకు నేను విలీనం చేసేస్తాను పార్టీని నమ్మించి సోనియా గాంధీ దగ్గర తెచ్చుకున్నాడు. ఆ పార్టీ విలీనం చేస్తాను అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ కి మళ్ళీ ముండికి తిరిగాడు. నేను ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాడు, అది ముండికి తిరిగాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పి రావాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మాట్లాడతాడు, నిజాయితీగా ముందుకు పోతాడు, ఏది చేయగలుగుతాడు దాన్ని చెప్తాడు, పేదవాడికి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే మున్సిపల్ 117 సీట్లు 6 కార్పొరేషన్లకి కూటమితో పార్టీతో కలిసినా రావచ్చు, అవకాశం లేకపోతే ఇండివిజువల్ గా కూడా వస్తాడు. దానికి కావాల్సిన ఇది జరుగుతా ఉంది. ఎస్, ఒక్కవేళ కనుక తెలంగాణలో 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో ఏ పార్టీ ముందంజలో ఉంటుంది, ఏ పార్టీ పోటీత్వంలోకి ముందుకు వస్తుందనేది తెలుసుకుంటాం. సతీష్ గారు వస్తే తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఇక రానే వస్తున్నాయి ఎలక్షన్స్. నిజంగా మొన్నటి వరకు తెలంగాణలో సర్పంచ్ వార్డ్ మెంబర్లకు సంబంధించిన ఎలక్షన్లు చూసాం.
ఈ నేపథ్యంలోనే ఇక ఎప్పుడెప్పుడు అనుకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ అనుకుంటే కాదు, జెడ్పీటీసీ ఎంపీటీసీల కన్నా ముందే మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా తుది జాబితాగా ఓటర్ లిస్టులను పంపిణీ చేసిన సరే చేసుకున్న తర్వాత ఇక ఏమైంది, ఎలక్షన్ కూడా రానే వస్తుంది. ఈ నేపథ్యంలోనే 3 ప్రధాన పార్టీలలో చర్చ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వా నేనా అనుకునే ముందట ఇక ఇందులోకి జనసేన కూడా ముందుకొస్తుంది అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మాదే గెలుపు, విజయం మాదే అని ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్తున్నారు. ఇక మేము సింగిల్గానే ముందుకు వెళ్తున్నాం అనేది బీజేపీ చెప్తుంది. ఇక ఏదేమైనా తెలంగాణలో గట్టి పోటీ మేమే ఇస్తాము అంటూ, విన్నర్ మేమే అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఇందులోకి జనసేన కూడా వచ్చి మేము ఖచ్చితంగా దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, వస్తే సెకండు లేదంటే థర్డు కుదిరితే అనేది జన సైనికులు కూడా చెప్తున్నారు. ఎలా చూడొచ్చు నిజంగానే తెలంగాణలో రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు ఎలా ఉండబోతుంది? స్వతంత్ర టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు రాజకీయ పార్టీలు అందరు పెట్టవచ్చు, అన్ని ప్రాంతాల్లో పార్టీలను నడపచ్చు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ నుంచి అభ్యర్థులు నిలబెడతాం మున్సిపల్ ఎన్నికలంటే దాన్ని స్వాగతించవలసిన అంశం. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా నిలబడచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన ఓపికతోన ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే జనసేన పార్టీ మొదట వాస్తవానికి అన్ని సీట్లు ఓడిపోయినవి, ఒక మొక్కవోని దీక్షతోన ఆయన ప్రయాణం చేసింది. అదే సమయంలో జాతీయ పార్టీ అయిన బీజేపీని కూడా ఒప్పించి ఆంధ్ర ప్రాంతంలో జగన్ పార్టీని మట్టి గర్పించి అక్కడ కూటమి ప్రభుత్వం తెచ్చుకుంది. అయితే దీంట్లో వాస్తవానికి ఆయన 21 సీట్లు నిలబడ్డా అవి మొత్తం సక్సెస్ అయ్యి గవర్నమెంట్ను కూడా తీసుకొచ్చే స్థాయిలో తన యొక్క నేర్పరితనాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శించిండు. అది అభినందించవలసిన విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర మాట్లాడి నా సీట్లను తగ్గించుకుంటాను కానీ అక్కడ మాత్రం జగన్ ప్రభుత్వాన్ని మనం కూల్చాలి అని చెప్పేసి అయితే పట్టుదలతో ముందుకు రాయిందో అది అభినందనించవలసిన అంశం. తన పాలన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖను తీసుకొని డిప్యూటీ సీఎంగా అక్కడ పనిచేస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా నేను నిలబడాలి, నాకు జన్మనిచ్చింది ఆంధ్ర అయితే పునర్జన్మనిచ్చింది తెలంగాణ. ఒకటి సతీష్ గారు, నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పుట్టినాడు, హైదరాబాద్ లో పుట్టినాడు. ఓకే ఓకే అయితే తన రాజకీయ అస్తిత్వం ఆంధ్ర ఉండొచ్చు కానీ పుట్టింది పెరిగింది చదువుకున్నది ఇక్కడే. చూద్దాం. అయితే ఆయన ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నాడు. సరే సంతోషం, ప్రజలు ఎంతవరకు ఆదరించరు అనే దాన్ని రేపు మున్సిపల్ ఎన్నికలలో తేలుతుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంకో జాతీయ పార్టీ అని చెప్పబడుతున్న పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అది భారత రాష్ట్ర సమితి కూడా మారింది. మిత్రులు మర్చిపోయినాం. భారత రాష్ట్ర సమితి మీనింగ్ మొత్తం దేశవ్యాప్తంగా మేము చేస్తాం అని చెప్పేసి అని కూడా తిరిగిలాడాడు. లాస్ట్కు వాళ్ళైతే ఏర్పడ్డ ప్రాంతంలోనే తెలంగాణలోనే అది సతికిలబడిపోయింది. ఎంపీలలో ఒక ఎంపీ గెలిచిన పరిస్థితి లేదు. అదే రకంగా ఉన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా 30%, 35%కు పడిపోయింది. అదే రకంగా ఇప్పుడు ఉన్న మున్సిపల్ ఎన్నికలలో కూడా 117, ఆ తర్వాత 6 కార్పొరేషన్లలో ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. దాదాపుగా మన సర్పంచ్ ఎన్నికలలోనే 60-65% మేము సీట్లను చేసుకోవడం జరిగింది. సరే, మిత్రులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏమని అంటే ఇప్పుడు వాస్తవానికి సింబల్ ఉండదు. పార్టీలలో తిరుగులాడిన వ్యక్తులు సర్పంచులుగా నిలబడతారు, వార్డు మెంబర్లుగా నిలబడతారు. వాళ్ళు ప్రజల యొక్క అభిమానంతో గెలిచిన వ్యక్తులు అవుతారు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా మున్సిపల్ ఎలక్షన్స్లో జరిగేటి
రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా పార్టీ సింబల్తో జరిగే ఎలక్షన్స్ దీంట్లో ఖచ్చితంగా తేలుతుంది బలాబలాలు ఎవరు అని. ఇప్పుడు మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మేము 65% సీట్లు మాకు సంపాదించుకోవడం దాదాపుగా 700 చిల్లర మాకు రావడం జరిగింది అని చెప్పేసి నేను మాట్లాడాము. అది మా పార్టీలో కొంతమంది రెబల్స్ నిలబడ్డలు కూడా గెలిచింది. ఏ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొంతమంది దగ్గర గెలిచిండ్రు క్యాండిడేట్, బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలు సర్పంచ్లు గెలిచిండ్రు. అయినంత మాత్రాన అక్కడ మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిండ్రా ఆ ఊర్లో ఓటు చేయాలంటే వ్యక్తుల మీద ఆధారపడుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటాయండి. కనుక మనం వాటిని ఇక మన బలాబలాలుగా మనం వేసుకోవడం అనేది కూడా పొరపాటే. అది వ్యక్తుల మీద ఉంటుంది. ఆ వ్యక్తులు రకరకాల పార్టీలలో ఉంటారు కనుక వాళ్ళ మంచితనాన్ని పట్టుకొని గెలుపోవటంలో ప్రజలు నిర్ణయిస్తుంటారు. ఇప్పుడు వచ్చేది సింబల్, పార్టీ సింబల్ మీద వచ్చే ఎలక్షన్స్ కనుక ఇవి మనం బేరీ చేసుకోవచ్చు. ఎంత వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఏం సంగతి అనేది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అని చెప్పేసి. అదే రకంగా ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో నిలబడనేది ముందుకు సాగుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, మేము సింగిల్గానే పోతాం, ఎవరితో మేము పొత్తు పెట్టుకోము. అయితే అదే రకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది? తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థులను పెడతారా, లేకపోతే ఇక్కడ కూటమిగా ముందుకు పోతారా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు ఇక్కడ అధికారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆయన సినిమా హీరో కనుక దేశమంతటా ఆయనకు అభిమానులు ఉండొచ్చు, కానీ రాజకీయాలు వేరు, అభిమాన సంఘాలు వేరు. అయినా సరే రాజకీయంగా ఆయన ముందుకు వచ్చిండు కనుక, ఆయన యొక్క స్వచ్ఛందమైన సేవ చేస్తూ ముందుకు పోతున్నాడు కనుక ఆంధ్రలో ఆదరించినట్టుగా తెలంగాణలో కూడా ఆదరిస్తారేమో, ఎవరేం చెప్పగలుగుతాం. కనుక ఒక పార్టీని, ఒక వ్యక్తులు మనం అవమానించవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు. మాది జాతీయ పార్టీ. ఖచ్చితంగా ఎప్పుడు ఎల్లకాలం ఏ పార్టీలు వచ్చినా, ఏ పార్టీలు పోయినా జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంటుంది. అదే రకంగా జాతీయ పార్టీలు ఏవైనా కూడా ఉంటాయి, భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. అక్కడ జాతీయ పార్టీలు అనేటివి ఎప్పుడు కనుమరుగైతాయి అనుకోవడం పొరపాటు. కానీ కొన్ని అయినాయి, కొన్ని బలంగా నడుస్తున్నాయి. దాంట్లో బలంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, అదే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవన్నీ ప్రాంతీయ పార్టీలకు వస్తున్నాయి. రేపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో ఉన్న అది జాతీయ పార్టీగా, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు పిలువబడుతుండు. అదే రకంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ ప్రాంతంలో నిలబెడితే ఆయన కూడా జాతీయ అధ్యక్షుడు అవుతాడు. సంతోషం. మన యువకుడు ఉత్సాహంతో ముందుకొచ్చి పనిచేసి తెలంగాణ ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేపు తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయంగా నడవాలి ముందుకంటే మళ్ళీ ఆయనంత ఫోబియా ఉన్న లీడర్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎవరిని పెడతాడు, ఏం సంగతి అది ఆయన తెలుసుకుంటాడు. ఆయన పార్టీ అంశంలో ఆయన తెలుసుకుంటాడు. కనుక ఏదైనా సరే రాజకీయ పార్టీలు ఎవరు వచ్చినా ప్రజలు ఆదరిస్తారా, లేకపోతే చిత్కరిస్తారా అనేది చాలా తక్కువ. కానీ ఏదో కొన్ని ఓట్లయితే వేస్తారు ఏ పార్టీకైనా. దాంట్లో వాస్తవానికి ఆయన ఏ రోజు కూడా తక్కువ వచ్చినప్పుడు ఎక్కువ కుంగిపోయిన పరిస్థితి అయితే లేదు. తెలంగాణలో కూడా మున్సిపాలిటీలో నిలబెడితే చూద్దాం, వేటన్సీ ప్రజలు కూడా ఏం ఆలోచన చేస్తారనేది ఆలోచన చేద్దామని చెప్పేసి. కానీ ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికలలో, అదే రకంగా రేపు రాబోయే పంచాయతీరాజ్ మన జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుంది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటుంటే ఇంకా చాలా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. రైట్. వీరశేఖర్ గారు నిజంగానే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే స్వాగతిస్తున్నాం తప్ప ఎవరు కూడా వద్దన్నారు. ఎవరికి పడే ఓట్లు వాళ్ళకి పడతాయి, ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే నైపుణ్యత గల వ్యక్తిగా ఉండి తెలంగాణలో కూడా నిజంగానే అట్లా ఉండాలంటే యువతతో పాటు ప్రతి ఒక్కరు కూడా, రైతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్వాగతిస్తాయి. కానీ నిజంగానే రూపురేఖలు మారాలంటే తెలంగాణకు కావాల్సిన అస్తిత్వానికి సంబంధించి వ్యక్తులు ఎలా నడుచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అన్నట్టు తెలంగాణలో కూడా ఒక అధ్యక్షుడు ఉండాలి, అదేవిధంగా నాయకుడు కూడా ఉండాలి, మనకు సతీష్ గారు చెప్పినట్టు. ఆ నేపథ్యంలో ఎలా చూడొచ్చు? ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఏ ప్రాంతానికైనా నాయకత్వం వహించవచ్చు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు.
దీన్ని కొంతమంది స్వార్థపరులు, కొంతమంది ప్రాంతాల వారీగా విభజించి తమ పార్టీలను లేదా తమ యొక్క నాయకత్వాన్ని నిలుపుకోవడం కోసం ఏదో తాత్కాలికంగా కబుర్లు చెప్తే ప్రజలు కొంతమంది తాత్కాలికంగా వాటిని నమ్మి వాళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకోవచ్చు. కానీ అంతిమంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో నాయకత్వ శూన్యత అనేది ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎవరినైతే తెలంగాణ పితామహుడుగా అనుకొని కేసీఆర్ గారిని, ఆ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నమ్మి తెలంగాణ ప్రజలు గెలిపించారో అక్కడ ఏమీ లేదు. ఇది అంతా తెలంగాణని ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈ ప్రాంతాన్ని దోచుకునే పరిస్థితి కల్పించాడు. ఈయన మొండివాడిలాగా ఉన్నాడు, కనీసం అసెంబ్లీకి కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఇతను పోతే చాలు ఎవరు వచ్చినా పర్లేదు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అంతేకాని ఇక్కడ ఎవ్వరు తెలంగాణలో నాయకత్వం అనేది. కాబట్టి అంత ముందు కాంగ్రెస్ పార్టీని చూసారు తెలంగాణలో. తెలంగాణ ప్రజలు ఇందాక మన బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా చురుకైన వాళ్ళు, చాలా ఉద్యమకారులు, అలాగే చాలా స్పీడ్ గా ఉంటారు. 100% కరెక్ట్. ఇది వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అంటే, గతంలో మనం టిఆర్ఎస్ చూసాం, బీజేపీ కాంగ్రెస్ పార్టీని చూసాం, టీడీపీని, వీళ్ళందరూ అన్ని పార్టీలను చూసాం. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని మనం ఇంతవరకు చూడలేదు. ఈయనకు ఒక అవకాశం కల్పించి తెలంగాణని అభివృద్ధి చేసుకోవడంలో తప్పే ఉంది అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి ఇప్పుడున్న ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దీనికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన తీరును బట్టి ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజల యొక్క, లేకపోతే ఆ స్థానికంగా ఉన్న నాయకుల యొక్క, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క గొంతులో ఉంచి వచ్చిన మాటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారే కానీ నాకు తెలిసి ఆయన సొంతంగా ఎక్కడో ఏదో సంపాదించుకోవాలని కనీసం ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో నాయకుడిగా ఉన్నాడు, ఇంకా డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, అట్లాగే ఉమ్మడి గవర్నమెంట్ నడుస్తుంది. అక్కడ కూడా తన యొక్క మార్కు చూపించుకోవట్లేదు. రాజకీయాలకు అతీతంగా ఆయన ఎలా పనిచేస్తున్నాడు అనేది దేశం మొత్తం చూస్తాం. అట్లాంటిది తెలంగాణ ప్రజలు గ్రహించలేకపోవటం అనేది 100% ఉండదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇది గమనించే ఇలాంటి నాయకుడు మనకు ఉండాలి, ఇలాంటి నాయకత్వం కదా మనం కోరుకునేది అని వాళ్ళు ఇలాంటి నాయకుడి పక్షాన మనం నిలిచి మనమే పరిపాలించుకునే పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు పవన్ కళ్యాణ్ ని అడ్డుపెట్టి వాళ్ళు ఈ జనసేన తరఫున వాళ్ళు పోటీ చేసి వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు పాలించుకునే పరిస్థితి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారని ఇది స్థానికంగా అన్ని పార్టీలు స్వాగతించాల్సిన విషయమే. రైట్. మొత్తం మీద ఏదైనా తెలంగాణలో గడిచినటువంటి 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలకు రంగసిద్ధమైంది ఈసీ. ఈ నేపథ్యంలో తుది జాబితా కూడా విడుదల చేసిన నేపథ్యంలోనే 3 ప్రధాన పార్టీలే తెలంగాణను వెళ్తాయి అనుకుంటే లేదు, మేము కూడా వస్తామనేది జనసేన ముందుకు వస్తుంది. నిజంగా జనసేనను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా, హక్కును చేర్చుకుంటారా అనేది చూడాల్సిన అంశం. మొత్తం మీద ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆ పోటీ రంగంలో తెలంగాణ ప్రజల నాడిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఏ పార్టీకైనా ముందుంటుంది. కాబట్టి ఏదైనా సర్వసామాన్యంగా ప్రజలను వంచేది కాకుండా ప్రజలకు మేలు చేసే పార్టీలు ఏవైనా స్వాగతించవచ్చు. ప్రజలకు మేలు చేయగలనే కూరుకున్న నేపథ్యంలోనే ప్రజలకు ఎవరొచ్చినా కానీ ఇంత కూడుగుడ్డ నీడు లాంటి సదుపాయాలు కల్పించాలని కూడా సద్విధంగా కోరుతుంది. ఏది ఏమైనప్పటికీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రంగసిద్ధమైన ఎలక్షన్కు మాత్రం ఆచితూచకుండా, డబ్బులకు అమ్ముడుపోకుండా ప్రతి వ్యక్తిని తన కనుసైగల్లో మంచి వ్యక్తికి ఓటేయాలని కూడా కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి కాబోజు వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా సతీష్ గారికి, గంగపురం వెంకటరెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి, అదేవిధంగా వీరశేఖర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.